హిందూ అంటే ఒక ఆయన కాఫిర్ అని డిఫైన్ చేశాడు. హిందూ అంటే సింధు నుంచి ఆ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి వచ్చిందని మనందరికీ కూడా తెలుసు. ఇది హిస్టరీ చెప్తా ఉంది. ఇదేమో ఒక పూజారి గారి ఒక గురువు గారు చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఎలా మీరు హిందూని డిఫైన్ చేస్తే అప్పుడు మేము హిందూ అనే పేర్లు మేము మార్చుకోవడానికి సిద్ధమే. అసలు నువ్వే ఈ పదాన్ని నువ్వు అప్పు తెచ్చుకున్నావు కదా, నీకే ఈ పదం ఒకరు ఇస్తే వచ్చింది కదా. పర్షియన్స్ పారశీక దేశపు వారు హిందూ, వారు సింధు అని పలకలేక హిందూ అని పలికారు. అక్కడి నుంచి వచ్చింది మన అందరికీ కూడా తెలుసు. కనుక నువ్వు ఒక పేరు గురించి మాట్లాడడం అది సరైన ఆలోచన కాదు. తర్వాత ప్రతి ఒక్కరిని కూడా నాకే పుట్టాడు మాకే పుట్టాడు, ఒకరి పుట్టుక గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఒకరి పుట్టుక గురించి అవమానించి మాట్లాడకూడదు. ఒక యవనస్తుడు అన్నాడు కదా నా దగ్గర, పాస్టర్ గారు నాకే పుట్టాడు మాకే పుట్టాడు మనకే పుట్టాడు అని అంటూ ఉంటాడు కదా. అసలు అతను ఎవరికి పుట్టాడో అతనికి తెలుసా? ఒక తల్లి నువ్వు ఇతనికే పుట్టావు అని చెప్తేనే తప్ప మనం ఎవరికి పుట్టామో మనకి తెలియనే. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మాకే పుట్టాడంటేనే మీకు అంత కోపం వస్తుంది. మరి మీరు పొద్దున్న ప్రతి సండేలో చర్చిలకు పోయి పాస్టర్ అని చెప్పి ఫాదర్ అని చెప్తున్నారు. ఫాదర్ అంటే ఆయన మీ నాన్నగారా? ఎట్లా అనుకోవాలి మరి? మీరు దాన్ని ఎట్లా చూస్తారు? మీరు దీనిని ఒక టైటిల్ అంటామండి, శీర్షిక టైటిల్. యాంకర్ అదొక టైటిల్, రెవరెండ్ అదొక టైటిల్, పాస్టర్ అదొక టైటిల్, బ్రదర్ అదొక టైటిల్, ఫాదర్ అదొక టైటిల్. ప్రతి సంఘంలో ఫాదర్ అన్నారు బ్రదర్. రోమన్ క్యాథలిక్స్ ఫాదర్ అని ఉపయోగిస్తారు. కొన్ని సంఘాల్లో రెవరెండ్ అంటారు, కొన్ని సంఘాల్లో బ్రదర్ అంటారు. ఇది ఒక టైటిల్ మాత్రమే. ఈ టైటిల్ వల్ల కలిసి వచ్చేది లేదు, ఈ టైటిల్ వల్ల పోయేది లేదు. అంటే ఒక సేవకుడిని యారా అరే ఒరే తురై అని ఎవడో పిలవలేడు. ఒక సేవకుడిని పేరు పెట్టి కూడా ఎవరో పిలవకూడదు, పిలవలేరు. ఒక అర్చకుడిని మీరు పేరు పెట్టి పిలవగలరా? ఒక అర్చకుడిని అరే ఒరే తురై అని మీరు అనగలరా? అలాగే క్రైస్తవులు కూడా అత్యంత గౌరవంతో బ్రదర్ అంటారు, రెవరెండ్ అంటారు, ఫాదర్ అంటారు. ఫాదర్ అన్నంత మాత్రాన బయోలాజికల్ ఫాదర్ అని కాదు, స్పిరిచువల్ ఫాదర్, ఆధ్యాత్మికమైన తండ్రి అని దానికి అర్థం. ఏందన్నా రెవరెండ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎందుకంటే అది మీకు కూడా ఆ ట్యాగ్ లైన్ ఉన్నట్టుంది, చూసిన నేను కొంత రిఫర్ చేసిన. ఏంటి దాని అర్థం ఏంటి? రివరెండ్ అనేది పూజ్యర్హుడు. రకరకాల ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, గూగుల్లో చూస్తే పూజ్యుడు అని ఉంటుంది, కానీ పూజ్య అర్హుడు అంటే దేవుణ్ణి చేయడానికి ఆయనకి అర్హత వచ్చిందని. మీరు అనొచ్చు దేవుణ్ణి పూజ చేయడానికి దీనికి ఒక అర్హత కావాలా, ఎవరు పడితే వారు చేయొచ్చు కదా అని అంటే గనక, ఒక ప్రత్యేక స్థానంలో నించుని ఒక ప్రత్యేక స్థానంలో ప్రభువుని ఆరాధించేటప్పుడు అతనికి ట్రైనింగ్ అయిన తర్వాత కొద్ది కాలం అతన్ని గమనించి ఇచ్చేదే రెవరెండ్. రెవరెండ్ తీసుకున్నంత మాత్రం అంటే దేవునికి కూడా పూజిస్తారు, దేవుణ్ణి కూడా ఆరాధిస్తారు. అయితే దేవుణ్ణి ఆరాధిస్తాం కదా, ప్రతి ఆదివారం ఏం చేసేది అదే, ప్రతి శుక్రవారం చేసేది అదే, ప్రతి బుధవారం చేసేది అదే. ఏ రకంగా చేస్తారు దేవుణ్ణి ఆరాధన? అంటే కొంతమంది బైబిల్లో విగ్రహారాధన చేయొద్దని అంటారు కదా, మరి ఏ రకంగా మీరు ఆరాధిస్తారు దేవుణ్ణి? అంటే బైబిల్లో మీరు విగ్రహారాధన గురించి అడిగారు కనుక, బైబిల్లో దేవుడు ఖచ్చితంగా విగ్రహారాధన ఆయన ఖండించాడు. నిర్గమకాండం 20 నుంచి ఫాలోడ్ వెర్సెస్ లో అంటాడు, తప్ప వేరే దేవుడు మీకు లేడు, ఏ ప్రతిమను పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని ఏ ప్రతిమను చేయకూడదు. ఇక్కడే ఆగుదాం. విగ్రహ ఆరాధన దేవుడు ఖండించాడు, దేవుడు ఖండించాడు, జీసస్ ఖండించాడు ఖచ్చితంగా. మరి ప్రతి చర్చిలలో కనిపించే విగ్రహాలు ఆ ఆకారం ఏందన్నట్టు? అది క్రిస్టియానిటీలో డివిజన్స్ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి. చర్చెస్లో మీరు యేసుక్రీస్తుని మరియమ్మ తల్లిని ఎక్కడెక్కడైతే చూస్తున్నారో ప్రత్యేకంగా రోమన్ క్యాథలిక్స్ అటువంటి ఆరాధన చేస్తారు. రోమన్ క్యాథలిక్స్ చేసేటువంటి ఆరాధన క్రమము, వారు బోధించేటువంటి బోధన నచ్చలేదు కనుక క్యాథలిక్స్ నుంచి ప్రొటెస్టెంట్లు వారు విడిపోయారు. మా అందరినీ కూడా ఇప్పుడు ప్రొటెస్టెంట్స్ అంటారు. ఎవరైతే క్యాథలిక్ సంఘంగా ఉన్నారో వారిని క్యాథలిక్స్ అంటారు. కనుక వారు విగ్రహారాధన చేస్తారనేది వాస్తవం. అంటే క్యాథలిక్స్ చేయడం కాదండి, ఇప్పుడు మీ కమ్యూనిటీలో కూడా చాలా మంది చేస్తున్నారు, అదే అంటున్నా నేను. చేయొచ్చు, బహుశా కొంతమంది బైబిల్ సరిగ్గా తెలియక చేసేవారు అయ్యి ఉండొచ్చు. బైబిల్ సరిగ్గా తెలియదు మా భక్తులకు, అంధ భక్తులకు అని మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు చెప్పగానే క్రైస్తవులను ఎక్కడా అనడం నేను వినలేదు, కానీ అంధభక్తులని క్రైస్తవులను ఎక్కడ అనడం నేను వినలేదు. కానీ కొందరిని అంధభక్తులు అంటారు. అంధభక్తుడు అని అంటే అందులో ఏముందో తెలియకుండా దాన్ని పలికేవాడిని, అందులో ఏముందో తెలియకుండా దాన్ని ఉచ్చరించేవాడిని, ఆ యొక్క దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకోకుండా దాడులు చేసేవారిని అంధభక్తులు అంటారు నా దృష్టిలో. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండా, దేవుడు ఏం చెప్తున్నాడో ఆయన సందేశం ఏంటో తెలుసుకోకుండా దాడులు చేసేవారిని, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా కేకలు వేసేవారిని, అరిచేవారిని,
లేకపోతే ఎవరు దాడులు చేసేవారిని, అలాంటి వారిని అంధభక్తులు అంటారు. దాడులు ఎవరు చేస్తారు, కేకులు ఎవరు వేస్తారు? ఎవరు చేస్తున్నారో మనం సోషల్ మీడియా మొత్తముగా చూస్తా ఉన్నాం. ఎవరో మీరు చెప్తే బాగుంటది, చెప్పరాదు. లేదు, మీరు క్వశ్చన్ వేయాలి కనుక మీరు క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ చేస్తాను. ఎవరు చేస్తున్నారు అంటున్నా, ఇదే నా ప్రశ్న. ఎవరు ఈరోజు చేస్తున్నారు? క్రైస్తవుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి? చాలా చోట్ల జరుగుతున్నాయి. ఒకవేళ వీడియో షేర్ చేయమంటే నేను షేర్ చేస్తాను. మొన్నే ఆర్కే బీచ్ లో కొంతమంది యవ్వన బిడ్డలు సువార్త చేస్తా ఉంటే ఒక ఆయన వెళ్ళి వారిని సువార్త ఆపమంటున్నాడు. ఎట్లా చేస్తారు మరి? బీచ్లలో సువార్త ఎట్లా చేస్తారండి, మీరు చెప్పండి. ఆర్టికల్ 25 ప్రకారము రైట్ టు ప్రాపగేట్ అనేటువంటి ఆ యొక్క విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆర్టికల్ 25 ప్రకారము నువ్వు ఏ మతాన్నైనా విశ్వసించు, ఏ మతాన్నైనా అంగీకరించు, ఏ మతాన్నైనా ప్రకటన చేసుకొని ఆ యొక్క ఆర్టికల్ 25 చెప్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రకటించుకునే హక్కు కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, హిందువులు ప్రకటించవచ్చు, ముస్లింలు ప్రకటించవచ్చు, బుద్ధిస్ట్, జైనిస్ట్, సిక్కిజం, ఇక్కడికి ఎవరు వచ్చినా, జొరాస్ట్రిసిజం వారు వచ్చినా, ఎవరు వచ్చినా, యూదులు వచ్చినా వారి మతాన్ని వారు ప్రకటించు. అంటే మానవ హక్కులో ఉన్నదాన్ని మనం మత మార్పిడిని మనం చేసుకోవచ్చు, కానీ బలవంతంగా ఒక నిమిషం ఏ మతాన్నైనా మనం ఇచ్చిపుచ్చుకోవచ్చు అనేది అది మనకు జీవన విధానంలో కల్పించిన హక్కు అనుకుందాం. కానీ పర్టికులర్ గా మీరు మతమే మారాలని చెప్పి 1కి 2 సార్లు 2కు 10ల సంఖ్యలలో వెంటబడి వాళ్ళని అనేక రకాల ప్రలోభ పెట్టి అనేక రకాలుగా వాళ్ళని మాట్లాడి మత మార్పిడి చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈ యొక్క ఇంటర్వ్యూకి మీరు నన్ను పిలిచారు, బ్రదర్ మీరు రావాలి అని చెప్పి మా యొక్క ఆఫీస్కి ఫోన్ చేశారు, నన్ను మీరు అప్రోచ్ అయ్యారు. అప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూ తీసుకోవడంలో రెండో పద్ధతి కూడా ఉంటుంది. నేనే మీకు ఫోన్ చేసి బ్రదర్ నేను ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నాను, నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తారా అని కూడా అడగచ్చు. ఈ 2 పద్ధతులు ఉన్నాయి. అంతేకాకుండా ఆ డోర్ పగలగొట్టుకుని వచ్చి ఉపేంద్ర గారు నన్ను ఇంటర్వ్యూ చేయండి అని ఇక్కడ కూర్చుంటే అది ఇంటర్వ్యూ జరిగేటువంటి అవకాశం లేదు, అక్కడ గొడవ జరుగుతుంది. మతం మార్పిడి అనేది నేను అసలు అంగీకరించను. క్రైస్తవుల విషయానికి వస్తే క్రైస్తవులు మత ప్రచారం మాత్రమే చేస్తారు, క్రైస్తవులు మత మార్పిడి చేయరు. అంటే మత ప్రచారానికి మత మార్పిడికి వ్యత్యాసం ఏంది, డిఫరెన్స్? మత ప్రచారం అని అంటే గనక మా దేవుడు గొప్పవాడు అని చెప్పడము అది మత ప్రచారము. మత మార్పిడి అని అంటే గనక ఆ యొక్క వ్యక్తిని మతములో నుంచి మార్చడం. కదా మతము అనే పదాన్నే నేను అసలు నమ్మను. మతం మార్చడానికే కదా నువ్వు మత ప్రచారం చేస్తున్నావు, మార్పిడి కోసమే కదా ప్రచారం. మీ దేవుడు గొప్పవాడు అంటే ఎవడు అడిగిండు మీ దేవుడు గొప్పవాడని? మతము యేసుక్రీస్తు గొప్ప, యేసుక్రీస్తు గొప్ప అని చెప్పమని మిమ్మల్ని ఎవరు అడిగిర్రు? మతము అనే పదాన్ని నేను అసలు యేసుక్రీస్తు గొప్పవాడు అంటే రాముడు లేదంటే ఈ ఖురాను వీళ్ళంతా పనికిరాని వాళ్ళు అన్నట్ట. ఎట్లా ఎవరు చెప్పారు మీకు? వీక్లీ వచ్చేసరికి మీటింగ్లు పెట్టుకొని యేసుప్రభు గురించి గొప్పతనం చెప్పమని మిమ్మల్ని ఎవరు డిమాండ్ చేశారు, ఎవరు అడిగిరంటే? అంటే దాని అర్థం ఇతరులని మీరు డిగ్రేడ్ చేస్తున్నట్టే కదా. మీరు 2-3 క్వశ్చన్స్ అడిగారు కనుక ఒక్కొక్కటి నేను ఆన్సర్ చేయడానికి ఇష్టపడుతున్నాను. మతము అనే దాన్ని నేను అసలు నమ్మను. కార్ల్ మార్క్స్ అంటాడు కదా, రిలీజియన్ ఈజ్ అన్ ఓపియం ఆఫ్ పీపుల్. మతము అనేది ఒక నల్ల మందు లాంటిది, ఒక మత్తు మందు లాంటిది. ఎవరికైతే మతము అనే పిచ్చి పడుతుందో వాడు ఉద్యోగం మర్చిపోతాడు, వాడు వ్యాపారం మర్చిపోతాడు, వాడు కుటుంబాన్ని మర్చిపోతాడు, సొసైటీలో ఏం జరుగుతుందో వాడు మర్చిపోతాడు, రాజకీయ నాయకులు ఏం చెప్తా ఉన్నారో వారి యొక్క ప్రామిసెస్ మర్చిపోతాడు. మతము అనే పిచ్చి ఎవరికైతే పడుతుందో వాడు ఇవన్నీ కూడా మర్చిపోయి ఒక జెండా కట్టుకునో లేకపోతే బైబిల్ పట్టుకునో లేకపోతే టోపీ పెట్టుకునో దాడులు చేయడం ప్రారంభిస్తాడు. అందుకే రిలీజియన్ ఈజ్ అన్ ఒపియం ఆఫ్ పీపుల్ అంటాడు కార్ల్ మార్క్స్. రిలీజియన్ అనేది, మతం అనేది ఒక మత్తు తప్ప. మనము మార్గాన్ని ఒకవేళ మార్చుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా వారి మార్గాలను వారు మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు మతం అనేది లేదంటారు మీరు కంప్లీట్? నేను ఖచ్చితంగా నమ్ముతాను, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మతము అనేది లేనే లేదు. మానవుడు తన యొక్క రాజకీయాన్ని నడిపించడానికి, మానవుడు తను డబ్బు సంపాదించుకోవడానికి, కొంతమంది జ్ఞానులుగా కనబడేటువంటి వారు వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క గోత్రాన్ని, వారి యొక్క ఇంటి పేరుని, వారి యొక్క ఏరియాని పెంచుకోవడానికి వారు మతం అనే పదం ఉపయోగించారు. మీ వే ఆఫ్ స్లాంగ్ లోనే మతం అనండి లేదంటే ఆలోచనలు మార్చుకోవడం అనండి. ఒక దేవుడి గురించి మీరు ఒక మీటింగ్ పెట్టి సువార్త ప్రకటిస్తున్నారు అని అంటే ఏంటి దాని అర్థం? దాని ద్వారా మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకుంటున్నారు? దాని ద్వారా దేవుని యొక్క గొప్పతనం చెప్పాలనేది మా సందేశం. అరే మీ దేవుడు గొప్పవాడని పర్టికులర్గా మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది అంటున్నా. దేవుని గొప్పతనం ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎట్లా చెప్తారు? దేవుని యొక్క గొప్పతనము చెప్పుట ద్వారా ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనము ప్రకటించగలుగుతున్నాం. తద్వారా మానవుణ్ణి తప్పుడు మార్గంలో నుంచి సరైన మార్గంలో మనం పెట్టగలుగుతున్నాం. తప్పుడు మార్గంలో అంటే ఎవరైతే క్రిస్టియానిటీ పుచ్చుకుంటారో వాళ్ళే సరైన మార్గంలో ఉన్నారు, ఇతర వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నారు అన్నట్ట మీ ఆలోచన ఎట్లా? ఖచ్చితంగా యేసుక్రీస్తుని నమ్ముకో అని చెప్పే ప్రతి ఒక్కరు కూడా త్రాగొద్దు, వ్యభిచారం చేయొద్దు,
నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, దేవుని 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించండి అని చెప్తా ఉంటాడు. తద్వారా మానవుడు తన యొక్క చెడు మార్గాన్ని విడిచిపెట్టి మంచి మార్గానికి వస్తాడు. అంటే ఇప్పుడు నేను క్రైస్తవ్యం పుచ్చుకోవాలనుకోండి, నేను గతంలో ఒక పచ్చి తాగుబోతును లేదంటే పచ్చి చేయరాని పనులు అన్నీ చేసి ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఉన్న పలంగా బైబిల్ పుచ్చుకుంటే లేదంటే సువార్త చేసుకుంటే ఎట్లా నేను పరిశుద్ధుని అయిపోతానా? ఖచ్చితంగా దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధుడిగా మార్చగలుగుతాడు. ఎట్లా? కర్మ సిద్ధాంతంలో నువ్వు పాపాలు చేస్తున్నావు కనుక ఆ పాపాలకి నువ్వు పుణ్యాలు చేస్తే ఈ పాపాలు కొట్టివేయబడుతున్నాయి అని చెప్తా ఉంది. మీకు అది సరైనదిగా అనిపిస్తుంది, కానీ దేవుడు పాపాలు క్షమిస్తాడంటే మీరు అంగీకరించలేకపోతున్నారు. మేము అంటాం కదా, మానవుడు తప్పులు చేసేసి ఒప్పులు చేస్తే ఆ పాపాలు కొట్టివేయబడవు. ఖచ్చితంగా మానవుడు ఆయన పాపాలు చేశాడు కనుక దేవుని దగ్గరికి వస్తే అతడు పరిశుద్ధంగా మార్చబడతాడు. ఎట్లా అవుతాడు అంటున్నా, అంటే మీ దేవుడు పాపులను కూడా రక్షిస్తాడు అన్నట్టు. ఖచ్చితంగా ఆయన ఉన్నదే పాపులను రక్షించడానికి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అంటారు కదా, ఆయన దుష్టులను మాత్రమే కాదు, శిష్టులను మాత్రమే కాదు, దుష్టులను కూడా రక్షించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. పాపాలను రక్షించిన వాడు దేవుడు ఎట్లయితాడు మీ కాన్సెప్ట్లో? ఒక మనిషిగా మీరు మంచి చేస్తే నేను పొగుడుతాను, చెడు చేస్తే నేను తిడతాను. దేవుడు కూడా అదే రీతిగా ఉంటే మానవుడికి దేవునికి అలాంటి వ్యత్యాసం లేదు. ఒక ఆయన అంటాడు కదా, మీ దేవుడు పదే పదే మీరు పాపులు పాపులు అని అంటారు అని అంటూ ఉంటాడు. మీ దేవుడు పాపులు పాపులు అని అంటూ ఉంటాడు, మీరు పాపులు అంటాడు. వినండి బ్రదర్ జాగ్రత్తగా, మానవుడు పాపాత్ముడే, దేవుడు పాపాత్ముడే. దేవునికి మానవుడికి తేడా ఏం లేదు. మానవుడు పరిశుద్ధుడే, దేవుడు పరిశుద్ధుడే. దేవుడికి మానవుడికి తేడా ఏం లేదు. దేవుణ్ణి మానవుడు అందుకోలేకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే కనుక, మానవుడు పాపాత్ముడు, దేవుడు పరిశుద్ధుడు. ఫిజిక్స్లో 2 పదాలు ఉంటాయి, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. వీఆర్ ఫైనైట్ బీయింగ్స్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ బీయింగ్. మనము పాపములో నిండిన వారము, దేవుడు అనంతమైన వాడు, దేవుడు పరిశుద్ధుడు. గనుక దేవునిలో పరిశుద్ధత ఉంది, మానవుడిలో పాపం ఉంది. ఈ మానవుడు దేవుని దగ్గరికి ఎప్పుడైతే వెళ్తాడో ఈ మానవుడు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాడు కనుక అతడు కూడా పరిశుద్ధుడిగా మార్చబడతాడు అని చెప్పి మీరు ఒక పెద్ద భ్రమలో ఉన్నారనిపిస్తుంది నాకు. నేనేమంటానంటే మీరే ఇంకా భ్రమలో ఉన్నారేమో అంటాను నేను. ఎట్లా అంటున్నారు? దేవుణ్ణి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా భ్రమలో ఉన్నారు. అంటే బైబిల్ని చదవకుంటే దేవుడిని అర్థం చేసుకున్నట్టేనా? బైబిల్ని చదివితేనే దేవుడు అర్థమవుతాడని నేను చెప్పను. అంటే మీ ఉద్దేశంలో దేవుడు అంటే వేదాలు కూడా చెప్తున్నాయి. యజుర్వేదము 32వ అధ్యాయం 3వ వచనంలో నా తస్య ప్రతిమ అస్తి, నాకు ఎలాంటి ప్రతిమ కూడా లేదు. శ్వేతస్వతర ఉపనిషత్తు 4వ అధ్యాయం 12వ వచనంలో నా తస్య ప్రతిమ ఆస్తి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడే 7వ అధ్యాయం 20వ శ్లోకంలో ఆయన అంటూ ఉన్నాడు కదా, ఎవరైతే ఈ లోక జ్ఞానము చేత నింపబడతారో వారు దేవుణ్ణి పూజించడం మానేసి మెటీరియలిస్టిక్ అంటే ఈ లోక సంబంధమైన వాటి వెనకాల పరిగెడతారు అని అంటాడు. దేవుణ్ణి ఎవరైతే తెలుసుకోలేకపోతున్నారో ప్రతి మత గ్రంథం కూడా చెప్తుంది, ఖురాన్ కూడా అంటూ ఉంది, దేవుణ్ణి నమ్మలేని వాడు అజ్ఞాని అని చెప్తుంది ఖురాన్. కనుక మనం దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇందాక మంచి టాపిక్ మనం డైవర్ట్ అయినామండి. ఏది విగ్రహారాధన చేయొచ్చా అనేది, దాని మీద ఇంకా మీరు క్లారిటీ ఇవ్వలేదు. అసలు బైబిల్లో విగ్రహారాధన చేయాలా, చేయొచ్చా, చేస్తున్న వారు ఎవరు, నిజంగా చేయొచ్చా చేయలేదా, దీనికి స్కోప్ ఉందా? ఇట్లా బైబిల్లో ఎక్కడ కూడా విగ్రహారాధన అనేది లేనే లేదు. దేవుడు చాలా ఖచ్చితంగా విగ్రహారాధనని ఆయన ఖండించాడు. విగ్రహారాధన ఏమాత్రము కూడా ఆయన అంగీకరించట్లే. సో బైబిల్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు ఒకవేళ బైబిల్ చదివినట్లయితే వారికి స్పష్టంగా తెలుసు విగ్రహారాధన చేయకూడదు. కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ అంతా కూడా దేవుణ్ణే మొక్కుతున్నారు కదా, విగ్రహారాధన చేస్తున్నారు. ఆత్మయున్న దేవుణ్ణి పూజించేవారు ఉన్నారు, సృష్టిని పూజించేవారు కూడా ఉన్నారు. అందుకే ఇందాక నేను చెప్పాను, మోనోథియిజం అండ్ పాలిథియిజం, ఏకదేవుని ఆరాధికులు, బహుదేవత ఆరాధికులు. ఈరోజు క్రిస్టియన్స్గా వచ్చినంత మాత్రాన అందరూ పరలోకం వెళ్ళిపోతారని అక్కడ బైబిల్ ఎక్కడ కూడా రాయబడలేదు. ప్రభు అంటాడు కదా, ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు అని అంటాడు ఆయన. బైబిల్లో విగ్రహారాధన చేయడానికి లేదు అని మీరు మాట్లాడుతున్నారు, కానీ బయట అయితే విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మా హైందత్వంలో ఎట్లుంటుందంటే పొద్దున్న లేస్తే శ్లోకాలు అవి ఇవి పాటల రూపంలో ఉంటుంది. మీకు ఐడియా ఉంటుంది. ఏది మన గాయత్రి మంత్రం అని చెప్పి ఇతర దేవుళ్ళ పాటలు వస్తుంటాయి. సేమ్ యాజ్ యూజువల్గా క్రిస్టియానిటీలో కూడా ఎట్లా అంటే, మాకు శ్రీనివాస గోవింద అనే ఒక పాట వచ్చింది అనుకో, దానికి కన్వర్టెడ్ ఎట్లా వస్తుంది ఇప్పుడు, ఏసయ్య గోవింద అంటే ఈ రకమైన స్లాంగ్స్ తోటి పాటలు రావడం, లేదంటే చర్చిల ముందు కోళ్ళను కోయడం, కొబ్బరికాయలు కొట్టడం, ఏందన్నట్టు ఇది. మీరు మరలా రోమన్ క్యాథలిక్ అండ్ ప్రొటెస్టెంట్ టాపిక్లోకి మనం వచ్చాం కనుక ఎక్కువగా ఇది జరిగించేది రోమన్ క్యాథలిక్స్ జరిగిస్తారు. అలాగని ప్రొటెస్టెంట్లు జరిగించట్లేదు, అసలు లేరు అని నేను చెప్పట్లేదు. వాళ్ళకి బైబిల్ మీద అవగాహన లేక, బైబిల్లో ఉన్న దేవుని గురించి అవగాహన లేక అలాంటి ఆ యొక్క
ఆ యొక్క ఆచారాలు పాటించేవారు చాలా మంది ఉన్నారు. చాలా మంది కాదు, మోస్ట్ ఆఫ్ 98% అట్లే ఉన్నా అని చెప్తాను నేను. యాక్సెప్ట్ మనము చేస్తారా? అలాంటి స్టేట్మెంట్ మనం ఖచ్చితంగా ఇవ్వలేం. ఇంత పర్సంటేజ్ అని చెప్పడానికి మనం ఏమీ సెన్సెక్స్ తీసుకోలేదు. ఇంత పర్సంటేజ్ అని చెప్పడానికి మనం డోర్ టు డోర్ వెళ్ళి నువ్వు ఏ ఆరాధన చేస్తున్నావని మనం అడగలేదు. అంటే మనం ఎక్కడికి వెళ్ళి వారు ఆరాధిస్తున్నప్పుడు ఫోటోలు వీడియోలు కూడా మన దగ్గర లేవు. కాబట్టి నేనేమంటానంటే అంటే బైబిల్ మీద అవగాహన లేని వ్యక్తులు కూడా క్రిస్టియానిటీలో చేరొచ్చు. అయితే ఇప్పుడు ఇందాక మీరే అన్నారు కదా, చాలా మందికి తెలియదు, అవగాహన లేక చేస్తున్నారు. క్రైస్తవ్యాన్ని నమ్మాలంటే బైబిల్ అంతా చదివి క్రైస్తవ్యంలోకి రావాలని అదేమి రూల్ ఏమి లేదు. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే క్రిస్టియానిటీలోకి రావచ్చు. అనంతరము బైబిల్ని చదవడం అనేది చాలా మంచిది. అంటే బైబిల్ ఏం చెప్తుంది, యేసుక్రీస్తు ఏం చెప్తాడు? బైబిల్ అనేక అంశాలు చెప్తూ ఉంటుంది. ఒక అంశాన్ని మనము కోట్ చేసి మనం మాట్లాడడానికి బైబిల్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 1100 పైచిలుకు ఆ యొక్క అధ్యాయాలు ఉన్నాయి కనుక మనం ఖచ్చితంగా బైబిల్ ఇది చెప్తుంది అని ఒక స్టేట్మెంట్లో నేను యాజ్ ఏ పాస్టర్గా మీరు అనేకమైన సభలు, సమావేశాలకు, మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు కదా, అక్కడ చాలా మంది జనాలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ సమస్యలు కూడా మీరు కొంతవరకు వింటర్ కావచ్చు. మీకు వింటారా? ఏమన్నా చిన్న సమస్యలతో మీ దగ్గరికి వస్తారా? ఖచ్చితంగా దైవజనులు, భక్తులు వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం మీరు ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో తీర్చే సమస్యలు ఉంటే ఖచ్చితంగా తీరుస్తాం. ఎట్లా ఒక పాస్టర్గా ఉన్న వ్యక్తి అవతల వ్యక్తుల సమస్యలు ఎట్లా తీర్చగలుగుతాడు? ఎక్కువ మంది వారు తెలియకుండా మాట్లాడేటువంటి విషయం ఏంటి అని అంటే కనుక, పాస్టర్లు అంటే నెత్తి మీద చెయ్యేస్తారు, ప్రార్థన చేస్తారు, ఆమెన్ అంటారు, వెళ్ళిపో అయిపోయిందని అనుకుంటారు. కానీ కొంతమంది సేవకులు నా లైఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్లయితే ఎవరైనా మెడికల్గా వారు దెబ్బతిన్నట్లయితే, ఎవరైనా ఒకవేళ ఆరోగ్యపరంగా వారు దెబ్బతిన్నట్లయితే వారికి ఏదైనా చిన్న హెల్ప్ చేయాలనుకుంటే కనుక ఆర్థికంగా అలాంటి హెల్ప్లు చేస్తూ ఉంటాం. ఎవరైనా ఫీజులు కట్టలేకపోతే అలాంటి వారికి ఫీజులు కట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే అలాంటి పరిస్థితుల్లో మాకున్న దాంట్లో హెల్ప్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. కేవలము నేను ఒక్కడనే కాదు, చాలా మంది హెల్ప్ చేసేవారు. పాస్టర్లు అంటే హెల్ప్ చేస్తారా? అందరూ అని నేను చెప్పట్లేదు, మరలా మనము అందరికీ ఆపాదించడానికి లేదు, కొందరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. కానీ ఎక్కువ మోతాదులో పాస్టర్లు అని అంటే అవతల వ్యక్తుల ఉన్న జీతాన్ని కాస్త దశమ భాగాల రూపంలో తీసుకుని పీడించే వ్యక్తులే, లేదంటే ఎంతసేపు ఆర్థికంగా బలపడడానికి ప్రయత్నించే వాళ్ళే అని చెప్తుంటారు కదా. దశమ భాగము అనేది పాత నిబంధనలో ఉన్నటువంటి అంశం. అది యాకోబు అనేటువంటి ఆ యొక్క సంతానం నుంచి ఈ యొక్క దశమ భాగం అనే అంశం ప్రారంభమవుతుంది. వాస్తవానికి అబ్రహాం అనే ఆయన మెల్కీజెదెక్ అనే ఆయనకి దశమ భాగం ఇస్తాడు. అక్కడి నుంచి మనం దశమ భాగం చూడొచ్చు. కానీ యాకోబు అనే ఆయనకి 12 మంది బిడ్డలు ఉంటారు. వారిని 12 గోత్రాలుగా మేము చూస్తూ ఉంటాం. అందులో ఒక గోత్రము లేవి గోత్రం. ఈ లేవి గోత్రానికి ఎలాంటి స్వాస్థ్యం అంటే తెలుసు కదా, ఆస్తి వారికి ఇవ్వలే, ఆస్తిలో భాగం ఇవ్వలే. ఎందుకో తెలుసా, దేవుని మీద ఆధారపడేటువంటి ఈ యాజకుడు, దేవుని సేవ చేసుకునే ఈ యొక్క సేవకుడు ఎవరి డబ్బు పైన ఆశించకూడదు. రెండోదిగా అతనికి ఆస్తుపాస్తులు ఏవి కూడా ఉండకూడదు, అతను కేవలం దేవునిపైన ఆధారపడాలి అని చెప్పి దేవుడు అతనికి స్వాస్థ్యం ఇవ్వద్దు అని చెప్పాడు. అయితే మరి అతను బ్రతకడానికి పోషణ కావాలి కదా. సో అప్పుడు దశమ భాగం అనేది ఏర్పాటు చేశాడు. ఈ 11 మంది ఆస్తి తీసుకున్నారు కనుక ఈ 11 మంది ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనుల్లో దశమ భాగము వారు చెల్లించాల్సిందే. ఈ దశమ భాగం ద్వారా, ఈ దశమ భాగం తీసుకున్నట్టు ద్వారా ఈ లేవీయుడు కూడా ఈ 11 మందితో సమానం అయిపోతాడు. దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. ఆ 11 మందితో పాటు ఈ 12వ వాడిని కూడా ఆయన సమానం చేస్తాడు.